మనిషి ఎప్పుడూ కూడా తన బరువు మొత్తాన్ని భార్యకే అప్పచెప్పి తాను హాయిగా ఉంటాడయ్యా అన్నాడు. బయటకు ఒక 10 రూపాయలు సంపాదించడానికి వెళితే ఇంట్లో అనేకమైన విషయాలు చూసేది ఎవరు? భార్యడే. ఈ విషయాన్ని మహర్షులు ఒప్పుకున్నారు. పూర్వం మహర్షులు తపస్సులకు వెళ్లిపోయినప్పుడు కూడా ఆ ఇంటికి వచ్చిన అతిథుల్ని భార్యలే చూసుకునేటువంటి వాళ్ళు. పూర్వం మహర్షులు నిత్యాగ్నిహోత్రుడు. నిత్యాగ్నిహోత్రి అనే పదం మీరు వినే ఉంటారు. నిత్యాగ్నిహోత్రి అంటే విప్రుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన మామగారు ఒక అగ్నిని ఆయనతో పాటు ఇచ్చేవాళ్ళు పూర్వం. ఆ అగ్ని అనేది ఇతడు బతికున్నంత కాలం ఆరిపోకుండా అలాగే ఉండాలి. దాన్ని అలా రక్షిస్తూ ఉంటారు. ఎవరు రక్షిస్తారంటే ఈయన ఇంట్లో ఉంటే ఈయన ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఈయన తపస్సుకు వెళ్ళడమో ఎక్కడికైనా వెళ్ళడమో జరిగితే ఈయన భార్య దాన్ని రక్షిస్తూ ఉంటుంది. కనుక తన భారం మొత్తాన్ని కూడా స్త్రీలయందే ఉంచి పురుషుడనేవాడు నిబ్బరంగా ఉంటాడయ్యా. అట్లాంటి స్త్రీలు ఏదడిగినా చేయడం పురుషుడు యొక్క కర్తవ్యం అని చెప్పాడు. ఒక దుర్గాన్ని నిర్మించుకుని, అంటే ఒక కోటని నిర్మించుకుని ఆ కోట లోపల నిలబడి యుద్ధం చేసేవాడు ఎంత సురక్షితంగా శత్రువుల్ని గెలుస్తాడో, స్త్రీలు అనేటువంటి కోటని ఏర్పరచుకుని పురుషుడు అనేక విధాలైనటువంటి విషయాల పట్ల యుద్ధం చేసి తాను గెలుస్తాడయ్యా. అందువల్ల ఎప్పుడూ కూడా స్త్రీ గౌరవింపదగినదే. ఇంద్రియాలను జడించి గృహస్థు సక్రమంగా హరినామస్మరణ చేసి మోక్షాన్ని పొందాలంటే స్త్రీలే ఆధారం సుమా.